హలో భోజన ప్రియులారా, ఇవాళ మనం చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg చేపల్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని 2 టీ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పులుసు ప్రిపేర్ చేసుకోవడం కోసమని ఇక్కడ 3 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల కారం, పెద్ద గోలీ సైజ్ అంతా చింతపండు, 1 టీ స్పూన్ పసుపు, ఇలా బద్దలుగా చేసుకున్న ఎండు కొబ్బరి 10 నుంచి 12, ఉప్పు మీ రుచికి సరిపడంత, అండ్ అలానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర, ఫ్రెష్గా రుబ్బుకున్న 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఉల్లిపాయలని స్టవ్ వెలిగించుకొని ఇలా మంచిగా 2 వైపులా కాల్చుకోవాలి. ఉల్లిపాయలు కాలేలోపు ఇప్పుడు ఈ మూడింటిని దోరగా వేయించుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు ఇలా దూరగా వేగాక ధనియాలని కూడా యాడ్ చేసుకుందాం. ధనియాలు కూడా మంచిగా వేగాక ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి అలా ఒక 3 సెకండ్స్ ఉంచేస్తే సరిపోతుంది. ఇందాక వేయించుకున్న ఏవైతే మెంతులు, ధనియాలు, కొబ్బరి ముక్కలు ఉన్నాయో వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలని స్టవ్ మీద 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. కాల్చుకున్న ఉల్లిపాయల మీద ఇలా ఒక పొర అంతా తీసేయాలి. ఉల్లిపాయల మీద పొర తీసేసాక ఇలా ఉన్నాయి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందాక మిక్సీ పట్టుకున్న వాటిలో యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే పసుపును కూడా యాడ్ చేసుకున్నాం. అండ్ అలానే ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కారం, ఉప్పు మీ రుచికి సరిపడంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఈ కన్సిస్టెన్సీలో కనుక ఇంకా కొంచెం జారుగా ఉండాలి పులుసు అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అల్లం వెల్లుల్లి ముద్దను యాడ్ చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ పట్టుకున్న పులుసుని దీంట్లో యాడ్ చేసుకుందాం. పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న చేపల పులుసులో చేప ముక్కల్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. చేప ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వాటిని మనం స్పూన్తోనే ఏమీ కదపకుండా అలా స్టవ్ని సిమ్లో ఉంచేసి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే చేపల పులుసు రెడీ.